ఇంటర్వ్యూలకే వర్త్ సినిమా అన్న ఒక మాట నేను ఒక మాట అనుకున్నా అన్న 1000 కోట్లు బోయపాటి గారు మీరు మా బాలయ్య బాబు గారికి సింహ లెజెండ్ అఖండ తాండవం మేమైతే ఇబ్బంది పడ్డాం కానీ అన్న మీరు బోయపాటి గారు మీరు ఇచ్చారు చూడన్నా మీ సినిమాలు ఫ్లాప్ అయినా పర్లేదు కానీ మా బాలయ్య బాబు ఇచ్చారు చూడన్నా అదే హిట్ కాదు బొమ్మ బ్లాక్ బస్టర్ యాక్షన్ ముందు యాక్షన్ సీన్ అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ మామూలు కాదండి. ఈ 10 నిమిషాలు పూనకాలు వచ్చిన నామకరణం శాశ్వతం. మా నందమూరి అభిమానుల్లో నందమూరి తమ నామకరణం శాశ్వతం నిలబడిపోతుందంటే చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. హైలైట్ బాగుంది, చాలా బాగుంది, సెంటిమెంట్ బాగుంది, ఫైట్స్ ఇట్లా చాలా బాగుంది. తమన్ అదరగొట్టిండు, చాలా బాగుంది. జై బాలయ్య. చాలా బాగుంది. మొత్తం హైలైట్, సినిమా సూపర్ హిట్. అన్న సీటులో కూర్చోని మనిషి లేడు, సీటులో ఏ మనిషి కూర్చోలేడు, ఒకటే నాదం జై బాలయ్య జై బాలయ్య. 5వ నెంబర్ బాలయ్య బాబు వరుసగా బ్లాక్ బాస్టర్ కూడా అంతే పవర్ ఉంది మాకు ఉంది. ఎన్ని వచ్చినా బైపాడి సీను బాలయ్య బాబు. జై బాలయ్య జై బైపాడి జై అఖండ. బాలయ్య బాబుని ఆపేవాడు లేడు. అది వచ్చిన బాలయ్య బాబు ఆపేవాడు లేడు. జై బాలయ్య జై బాలయ్య. క్లైమాక్స్ అయితే మెంటల్, క్లైమాక్స్ మెంటల్ అంటే క్లైమాక్స్ ఒకసారి చూడాలి. ఈ రోజు చాలా తక్కువ మంది ప్రీమియర్స్ చూసుంటారు. రేపు ఇండియా మొత్తం అఖండారులే, రేపు ఇండియా మొత్తం అఖండారులే. శివుడు ఇక్కడ బాలయ్య బాబు లేడు, సినిమాలో బాలయ్య బాబు లేడు, శివుడు 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 శివుడు. అంటే దీని గురించి కామెంట్ చేసినోడు ఇండియన్ కాదు, హైందవుడు అసలు కాదు, అంతే. వన్ మాట. శివతాండవం అంతే. అదే చెప్తున్నా కదా, దీని గురించి నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆడు ఇండియన్ కాదు, హిందూ అసలు కాదు. దాని గురించి నెగిటివ్ కామెంట్ అస్సలు రాకూడదు. ఓన్లీ శివతాండవం, మాట ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, ప్రతి ఒక్కరు యాక్షన్ బాగుంది. సినిమాకి పేరు పెట్టడానికి ఏమీ లేదు, ఆగడానికి కారణం ఏంటో మనకు తెలియదు కానీ అంతా శివోహం. సినిమా సూపర్, బ్లాక్ బస్టర్. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. సీన్ గారు మాత్రం బాలా స్టిల్స్ చాలా ఎక్సలెంట్ గా చూపించారు. అక్కడ మనకన్నా అక్కడట్టు బాగా ఇంకా బాగా చూపించారు. ఎక్సలెంట్ మూవీ. జై బాలయ్య. సినిమా అయితే బాలయ్య బాబు యాక్టింగ్ అంటూ బాలయ్య బాబు యాక్టింగ్ అండ్ తమన్ బీజిఎం అయితే పీక్ స్టేజ్ అన్నమాట. బాలయ్య బాబు అయితే శివుడు బాలయ్య బాబులోకి దూరితే ఎలా ఉంటాడో అలా అఖండ తాండవమే అయిందనమాట. సో సెకండ్ హాఫ్ వచ్చే టైంకి అయితే అసలు తమన్ మామ అయితే నందమూరి తమన్
ఖచ్చితంగా థియేటర్లో బాక్స్ బద్దలైపోతాయి. జై బాలయ్య, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. బాలయ్య బాబు తాండవమేంగా థియేటర్లో. ఇది మాత్రం చాలా బాగుందండి. ఫస్ట్ బాలయ్య అఖండ 1 కంటే అఖండ 2 దానికి డబుల్ ఉంది. ఎందుకంటే ప్రతి లేడీ రిలేటెడ్ ఓంటెడ్ మూవీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రతి భక్తురాలు వచ్చేటప్పుడు మన థియేటర్కి వచ్చేటప్పుడు కొబ్బరికాయ హారతి తెచ్చుకోవాలి. ఎందుకంటే మూవీని అంత ఎలివేషన్ చేసి చూపించారు. గుడ్ చాలా బాగుంది, చాలా బాగుంది, బాగుంది, చాలా బాగుంది. బాగున్నాం. చాలా బాగుంది, 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 చాలా బాగుంది, బాగుందమ్మా. బాగున్నాయి, ఫైటింగ్స్ చాలా బాగున్నాయి, సూపర్. డెలివరీ చాలా బాగుందమ్మా. సూపర్ ఫైటింగ్స్, చాలా సూపర్. ఒక సీన్ హైలైట్. జై బాలయ్య, జై బాలయ్య, అంతా శివమయం. బోయపాటి సీనయ్యాడు, శివుడు బాలయ్య బాబు అయ్యి తాండవం, శివ తాండవం చేశాడు థియేటర్ మొత్తం. జై బాలయ్య, బాలయ్య. చూసినట్టు అఖండ 2 అయితే బెస్ట్, చాలా బాగుంది. సాంగ్స్ అంతే ఎలా ఉంది? తమన్ డ్యూటీ చేశాడు. తమన్ సేవే ఆఫ్ ద మూవీ. ఒక లెవెల్లో తమన్ మ్యూజిక్ చేశాడు. అంటే సాంగ్స్ అవ్వచ్చు, సంయుక్త మీననే యాక్టింగ్ ఎలా ఉంది? సంయుక్త మేనన్ ఫస్ట్ హాఫ్లోనే ఉంది, చిన్న రోల్ అయినా చాలా బాగా చేస్తుంది. చాలా బాగుందమ్మా. ఓకే, మొత్తం బాగుంది, చాలా తాండవమేనా? చాలా బాగుంది. సినిమా మాత్రం సూపర్. మన హైందవ ధర్మం గురించి మంచి చెప్పిండు బాలకృష్ణ మాత్రం. అంటే మన హిందువుల గురించి మాత్రం సూపర్ ఉంది సినిమా. ఎవరెస్ట్ అంటే ఇక అదొక బ్లాక్ బస్టర్ అన్నా. యాక్టింగ్ అని కాదు, బాలయ్య కన్నబడితే ఎట్లుంటే తెలుసు. చెప్పనా? జై బాలయ్య, సూపర్. అఖండ తాండవం సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్. సూపర్ ఉంది, ఎరక్కొట్టేసాడండి బాలయ్య బాబు. అలా పట్టుకొని కొడతా ఉంటే జనాలు గాలిలో ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు కలెక్ట్ చేస్తాను మనం. బాగుందండి, బట్ సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం బాగుండొచ్చు క్లైమాక్స్. బట్ సినిమా లైక్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉందంటే చాలా బాగుంది. యూ కంట్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ బోయపాటి. అటు తను ఒక రేంజ్లో చూపించాడు అనమాట. బట్ అసలు చూసుకోక్కర్లేదు, ఇంటర్వెల్ వరకు చూసుకోక్కర్లేదు. సెకండ్ హాఫ్ మధ్యలో వరకు చాలా బాగుంది. క్లైమాక్స్ ఇంకా కొంచెం బాగా చేసాడు, చాలా బాగుంటుంది. చాలా బాగుంది మూవీ, మాత్రం చూసుకోక్కర్లేదు. దయచేసి ఎవరు పైరసీ చేయకుండా అందరూ సినిమాని చూడవలసిందిగా కోరుచున్నాం. బాలయ్య తాండవం ఎలా ఉంది? శివతాండవే అంతే. ఓవరాల్ గా ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? మాటలు లేవు, ఫ్యాన్స్ కి మాట్లాడుకోవటం లేవు. మూవీ అందరు చూడొచ్చా? ఫ్యామిలీ ఆడియన్స్ అంతా? వితౌట్ ఎనీ డౌట్. ఓకే, థాంక్ అంతే. పైరసీ మాత్రం చేయొద్దు, దయచేసి న్యాయం చేయండి అందరూ. మొత్తం సాంగ్స్, బాలయ్య యాక్టింగ్ అవ్వచ్చు, మిగతా వాళ్ళంతా చాలా బాగుంది, చాలా బాగుందండి. సినిమాకి హైలైట్ సీన్స్ ఏవి? ఇంటర్వెల్ సీన్ అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అండి. ఆది యాక్టింగ్ చాలా బాగుందండి. ఆది గారిది బాగుంది, బాలకృష్ణ గారు చాలా బాగుందండి. బాగా ఫ్యాన్స్ అందరు ఈ మూవీ చూడొచ్చా? పండుగ అండి, పండుగ అంటే అడ్వాన్స్గా ముందు వచ్చేసింది. ఓకే. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ ఫస్ట్ పార్ట్లోనే హీరోయిన్ అయితే లేదు, సెకండ్ పార్ట్లో హీరోయిన్ సంగతి ఏం లేదు. ఓన్లీ ఫైట్స్ మొత్తం యాక్షన్ మీద. బాలయ్య కూతురు యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ అండి, చాలా బాగుంది. బాగా ఫస్ట్ పార్ట్లో కూడా చాలా బాగా చేశారు. 2 క్యారెక్టర్స్ ఉన్నాయండి, 2 వేరియేషన్స్ ఉన్నాయి. చాలా బాగుంది, మొత్తం శివతాండవమేనా? సూపర్. అసలు ఆడియన్స్ కి ఏం చెప్తారు? చాలా బాగుంది, ఫుల్ డివోషనల్. అసలు కేక్ చాలా 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 బాగుంది. ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు బాలయ్య మూవీ గురించి? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. న్యూ వెర్షన్ ఆఫ్ బాలయ్య, ఓకే. నా భూతో నా భవిష్యత్తు. బీజిఎం తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? అక్కడ కొన్ని పగిలిపోయాయండి బాక్సులు. పాపం థియేటర్ ఓనర్ గారికి నష్టం. సూపర్. జై బాలయ్య.